దండి మార్చ్ పేరుతో ఒక ఉద్యమం ప్రారంభించింది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ. దీనిలో భాగంగా అడ్వకేట్ లలితారెడ్డి కూడా ఒక భాగం అయ్యారు. చెప్పండి లలితారెడ్డి గారు, దండి మార్చ్ పేరుతో ఈరోజు ఈ మూసి బాధితుల కోసం అండగా నిలవడానికి ఈరోజు ఏకమైన విధానం చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? 1930లో ఏదైతే ఉప్పు సత్యాగ్రహం జరిగిందో అది ఒక శాంతియుతమైన పోరాటం. ఆ రోజు భారతీయులకు ఉప్పు ఒక ప్రాథమిక హక్కు అయితే ఉప్పును వాడకము, ఈ రోజు ఇక్కడున్న ప్రజలందరి ఇల్లులు, వాళ్ళ జీవనోపాధి, వాళ్ళ భవిష్యత్తు వారి హక్కు. సో వాళ్ళ హక్కులను కాలరాసే అధికారం ఎవరికీ లేదు. ఇవన్నీ ఫండమెంటల్ రైట్స్. ఆర్టికల్ 21 క్లియర్లీ గ్యారంటీస్ ది రైట్ టు లైఫ్ విచ్ ఇంక్లూడ్స్ రైట్ టు షెల్టర్. అయితే ఒకటి మిమ్మల్ని ఒక మహిళగా కూడా అడుగుతున్నాను, ఇప్పుడు ఇల్లు అంటే 4 గోడలు కాదు, ఇటుక ఇటుక పేర్చుకొని ఒక జీవితకాల ఇల్లు అనేది మామూలు వాళ్ళకి, సరే బాగా బలిసిన వాళ్ళకంటే పోయిన నష్టం ఏం లేదు. కాకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చెప్తుందంటే, అరే మేము మూసి ప్రక్షాళన చేసేసి వీళ్ళకు మంచి జీవితాలు ఇవ్వాలనుకుంటున్నాము, ఎందుకు మీరు అడ్డుపడుతున్నారు, కేవలం కుళ్ళుతోట మీరు చేయలేనిది మేము చేస్తున్నామన్న మీకు ఒక ఈగోతోట అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అది డెస్ట్రక్షన్తో ఉండకూడదు కదా. ఎప్పుడు కూడా డెవలప్మెంట్ అనేది ప్రజలతో కలిపి ఉండాలి కానీ ప్రజల మీద ఉండకూడదు, ప్రజల జీవితాలని కాలరాసి ఉండకూడదు కదా. సో మాదంతా మా మెయిన్ కన్సర్న్ ఏంటంటే, ఇప్పుడు ఏదైతే వీళ్ళు డెవలప్మెంట్ పేరుతో డెస్ట్రక్షన్ చేస్తున్నారో అవి ప్రజల జీవితాల మీద చాలా ఎఫెక్ట్ ఇస్తున్నాయి. ప్రజల యొక్క పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు ప్రతి ఒక్కటి కూడా మొత్తం డెమాలిషన్ అవుతుంది. మీరు అన్నట్టుగా ఇల్లు అనేది ఒక కళ. ఒక బ్రిక్ బై బ్రిక్ కట్టుకుంటూ ఒక ఇల్లుని సాధించాలంటే ఎన్నో లక్షలు, కొంతమంది అయితే ఐ థింక్ 1-2 crores ఆల్సో స్పెండ్. స్టిల్ వాళ్ళు ఏమంటారు, ఈఎంఐస్ కడుతున్నారు, లోన్స్ తీసుకున్నారు. సో అలాంటి దాని మీద ప్రజల మీద డెవలప్మెంట్ వద్దు, ప్రజలతో కలిపిన డెవలప్మెంట్ కావాలి. ప్రజలు మంచిగా అంటే సహకరించి వాళ్ళందరి సహకారంతో ఈ మూసీ రివర్ని నిజంగా ఎంతో మంచిగా చేయొచ్చు, ప్రక్షాళన చేయొచ్చు, బ్యూటిఫై చేయొచ్చు. కానీ ఓన్లీ శిథిలావస్థలకే తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? శిథిలావస్థలోకి నగరాన్ని తీసుకెళ్ళి మళ్ళీ మేము బ్యూటిఫుల్గా ఉన్న నగరాన్ని శిథిలావస్థలోకి తీసుకెళ్ళి మళ్ళీ బ్యూటిఫై చేయడం అనడంలో ఏమన్నా ఉందా? సో అందుకనే వీఆర్ వెరీ మచ్ కన్సర్న్. పబ్లిక్తోని, పీపుల్తో, ప్రజలతో ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. ఒక మాట, న్యాయపరంగా వీళ్ళు ఒకవేళ హైకోర్టుకు కానీ లేదంటే ఆ పై కోర్టులకు వెళ్తే వీళ్ళకి ఏమన్నా కొంత వెసులుబాటు కలిగే అవకాశం ఏమన్నా ఉంటుందా? ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో అది అగెయిన్స్ట్ వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ గ్యారంటీ అండర్ కాన్స్టిట్యూషన్. సో ఆర్టికల్ 21 చాలా క్లియర్గా అంటుంది, ప్రతి మనిషికి జీవించే హక్కు ఉంది. ఆ జీవించే హక్కులో వాళ్ళ యొక్క షెల్టర్ కూడా ఉంది. దట్స్ వాట్ రైట్ టు లైఫ్, దట్ విచ్ ఇంక్లూడ్స్ ది రైట్ టు షెల్టర్. ఎప్పుడైతే వాళ్ళ షెల్టర్కి ఎఫెక్ట్ ఇస్తారో, వాళ్ళ జీవితానికి ఎఫెక్ట్ పడుతుందో, అలాంటి వైలేషన్స్ ఒకవేళ గవర్నమెంట్ చేస్తే కూడా ఖచ్చితంగా హైకోర్టుకి వెళ్ళి మనం రెమెడీ తీసుకోవచ్చు. లీగల్ రెమెడీ అవైలబుల్ ఉంటుంది. ధైర్యంతో నడిపించారు ఆ ఉద్యమాన్ని, అహింసతో నడిపించలేదు, అధైర్యంతో నడిపించలేదు, కోపంతో వెళ్ళలేదు, శాంతియుతంగా వెళ్ళారు. అదేవిధంగా ఇప్పుడు ప్రజలు కూడా అదే దండి మార్చ్ని ఎన్నుకోవడము నిజంగా ఒక చారిత్రాత్మకమైన రోజు ఇది. ఆ రోజు ఎట్లయితే సింబాలిక్ మార్చ్ జరిగిందో దండి మార్చ్ 24 రోజులు నడిచింది అది కంటిన్యూస్గా. మనకందరికీ తెలుసు ఉప్పు సత్యాగ్రహంలో ఎంత శాంతియుతంగా పోరాడి సంభాషించి మాకు గొడవలొద్దు, మాకు న్యాయం కావాలి, సో మేము అనుకున్నది సాధించాలి, హింసతో కాదు అహింసతో ముందుకెళ్తామనేది ఉంది. సో నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు కూడా ప్రజలందరూ కోపంతో రావట్లేదు, ధైర్యంతో వస్తున్నారు, ధైర్యంగా ముందుకు నడుస్తున్నారు. దట్ ఈస్ ద మెయిన్ సింబాలిక్ ఆఫ్ ది హిస్టరీ విచ్ ఈస్ అగైన్ రిపీటింగ్. సో ఇక్కడ ఉన్న స్థానికులంతా కూడా చూడు టీషర్ట్లు ధరించేసి ఇక్కడ దీని మీద ఉంది మూసి దండి మార్చ్, సేవ్ మూసి సేవ్ హోమ్స్ అని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మహిళలు టీషర్ట్లు ధరించారు, స్థానికులు అలాగే ఫ్లకార్డ్స్ తోటి, అంటే ఏ రకంగా వెనకాల కూడా చూస్తే ఒక్కసారి వెనక్కి తిరిగిందమ్మా, ఐఎమ్ విత్ యూ అనేసి ఇక్కడ ఒక్కసారి ఐఎమ్ విత్ యూ प्रोटेस्ट करने के लिए पहले साईराम नगर कॉलोनी से हूँ मैं, हैदराबाद से पैदा हुई हूँ। मूसी मुझे भी उतनी ही पसंद है जितनी रेवंत रेड्डी को होगी। मैं भी कांग्रेस को पसंद करती थी जब तक कांग्रेस थी, मगर आज कांग्रेस नहीं रह रही। हमारा दुख कौन जानेगा भाई? 58 इयर्स की हूँ मैं, 40 ईयर्स से इस कॉलोनी में रह रही हूँ मैं। 40 इयर्स पहले बनी हमारी कॉलोनी, सारे लोग पढ़े लिखे लोग हैं हमारी कॉलोनी के, सबने अपना पैसा डालकर इसको लिया है और जैसे जैसे हमारा पैसा बना हमने और बिल्डिंग को बड़ी बनाई। इतना सा प्लॉट नहीं है हमारा, एक का 300 ड्रेस, 350 ड्रेस, 270 ड्रेस, 240 ड्रेस, इतना बड़ा 500 ड्रेस का प्लॉट है हमारा। यूं ही मुफ्त में दे दें इनको,
यूं ही मुफ्त में, अरे तू आया होता तुझे फायदा होता, हमारा फायदा क्या। आज हम 58 साल की उम्र में सड़कों पर इस गर्मी में इतनी बीमारियों के साथ में हम किस लिए आए हैं, किस लिए इस माइक पे बोलने के लिए नहीं। अरे ये हमारा एक जरिया है, हम इससे बात कर सकते हैं। कैसे दिखाएं भाई अपना, तो हमारे घर में बैठ जी हमारे साथ में हम क्या जी रहे हैं। 2 साल से जान हमारी हालत में है, 2 साल से, किसको बोलते हैं 2 साल, बीपी, शुगर, कोलेस्ट्रॉल, थायराइड और भी 50 बीमारी आ रही होगी मुझे, तो है जिम्मेदार उसका। సో వాళ్ళ ఆవేదన కనిపిస్తుంది, వాళ్ళ కళ్ళల్లో ఆ నీళ్ళు కన్నీళ్ళు मजाक हो रहा है, मजाक हो रहा है, कोई नहीं है हमको देखने वाला, कोई नहीं है। అర్థమవుతుంది. వాళ్ళ ఆవేదన మనం ఒక్కసారి చూడొచ్చు. 50 ఏళ్ళ నుంచి ఉన్నాం, 40 ఏళ్ళ నుంచి మా ఇల్లు, ఎవరు వీళ్ళు అనేసి మాట్లాడుతున్న విధానము. సో వీళ్ళంతా కూడా టీషర్ట్లు ధరించి ఒక దండి మార్చారంటే గతంలో గుర్తుంది కదా, ఒక 1930లో సో ఉప్పు సత్యాగ్రహం అనేది అహింసాత్మకంగా, అంటే హింస లేకుండా శాంతియుతంగా ఏ రకంగా జరిగిందో చూడొచ్చు. ముందు టీషర్ట్ ముందున్న స్లోగన్ ఒకసారి మనం చూస్తే, మూసి దండి మార్చ్, సేవ్ మూసి అండ్ సేవ్ హోమ్స్ అన్నారు. బ్యాక్లో చూడండి, ఐఎమ్ విత్ యూ, స్టాండ్ పీస్ఫుల్, స్టాండ్ యునైటెడ్. సో వీళ్ళు ఎంత శాంతియుతంగా అంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఏకమవుతున్నారు. ఇల్లు అంటే ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటే ఆ ఒక్కొక్క ఇటుక పేర్చుకున్న నేపథ్యంలో ఎన్ని జ్ఞాపకాలు ఉంటాయి, ఎంత కష్టం ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది, ఎంత వ్యయ ప్రయాసాలు ఉంటాయి అనేది అందరికీ తెలిసిన విషయం. ఇల్లు అంటే 4 గోడలు కాదని ఒక్కొక్క మహిళ చెప్తున్న మాటలు వింటుంటే నిజంగా మామూలు వాళ్ళకు కూడా కళ్ళకు నీళ్ళు వస్తున్నది. కానీ ఇక్కడ మాత్రము రేవంత్ రెడ్డి మాత్రము మరి ఎందుకు కనికరం కలగట్లేదు. వాళ్ళందరూ ఒకటే చెప్తారు, మీరు ప్రక్షాళన చెయ్యండి, మేము వద్దంటలేము, కానీ మా ఇల్లులు ధ్వంసం చేసి మీ ప్రక్షాళన ఏంది, వాళ్ళు అడుగుతున్న దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంది.